రే ఎప్పుడు చూసినా ఈ జాబ్లేంట్రా, కొంచెం చిల్ అవుదాం రా. ఏం చేద్దాం ఈరోజు బార్కి వెళ్దామా? వెళ్దాం. ఓకే, ఈరోజు నైట్ కల్లా రెడీ ఉండండి, ఫుల్ చిల్ అవుదాం. ఓకే ఓకే. వస్తుంది కదరా. రీ ఎందుకు ఏడుస్తున్నావురా? నా లవ్ గుర్తొచ్చింది. అవునా, ఇప్పుడు లేదా? 10th నుంచి ఇంటర్ లవ్ బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? అది నాతో 2 లక్షలు ఖర్చు పెట్టించింది. 2 లక్షలా? రే అందుకేరా నాలా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, నీలా బాధలుండవు. రీ నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నా లవర్ గుర్తొచ్చిందిరా. ఏంటి నీకు కూడా లవర్ ఉందా? అంటే ఉండకూడదా? అంటే అలా కాదు, అసలు ఏమైంది? నాది డిగ్రీ లవ్ రా, వాడెవడో నచ్చాడని వాడితో పెళ్లి చేసేసుకుందిరా. సరే ఇప్పుడు ఎందుకు అంత ఏడుస్తున్నావు? వాడిదైతే 2 లక్షలే, నాతో అయితే 3 లక్షలు ఖర్చు పెట్టించిందిరా డిగ్రీలో. ఎడవకండ్రా రీ, ఎడవకండ్రా రీ, శవాల దగ్గర ఏడ్చినట్టుందిరా రీ. ఆగండి ఆగండి ఆగండి. మీ లవర్స్ ని తీసుకురాలేనేమో గానీ మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రం తీసుకురాగలను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. చిల్. ఏం ఐడియా? ఏంటది? తనతో దిగిన పిక్స్ ఉన్నాయా మీ దగ్గర? దిగినాం. వాళ్ళ హస్బెండ్ కి మీ లవ్ స్టోరీస్ తెలుసా? తెలీదు. ఇప్పుడు తనకు ఫోన్ చేసి మీ డబ్బులు డిమాండ్ చేయండి. ఒకవేళ ఇయ్యనంటే వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయండి. సరేరా, ఐడియారా. మనం మందేద్దాం. అరే మామా, పైసలు పంపించేసిందిరా. అవునా? నువ్వు సూపర్ రా. అట్లుంటది మనతోటి. ఏమనుకున్నావు? హలో, చెప్పండి. అకౌంట్లో 2 లక్షలు కట్ అయినాయి. అది మా అమ్మకి బాగాలేదండి, అందుకే తీసాను. ఓ సరే సరే అండి. మామా నా పైసలు కూడా వచ్చేసినాయిరా. ఏమనుకున్నావు? మామూలుగా ఉన్నది మనతోటి. మళ్ళీ మెసేజ్ వచ్చిందిరా నాయన. ఇదేంటి 3 లక్షలు కట్ అయినాయి? కొంప తీసి. రే మీ లవర్ పేరేంట్రా? సృజన. మీ లవర్ పేరేంట్రా? సృజన.